మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపాలన్నదే మా ముఖ్యమంత్రి గారి కోరిక. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో 29 రోడ్లు మనకి అప్రూవల్ పంపిస్తే 23 రోడ్లు మనకి అప్రూవల్ అయినాయి. అంటే పిఎంజిఎస్వై స్కీమ్ కింద ఇది చాలా గొప్ప విషయం. మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రాంతానికి కళ్యాణదుర్గ ప్రాంతానికి రోడ్లు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మందొక్కటే 80 కోట్లు వస్తే మిగిలిన జిల్లా అంతా కలిపి 30 కోట్లు 32 కోట్లు రావడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా సంతోషం. మనం ఇప్పుడు గుర్తిస్తున్నారు ఇది ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది మా ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మంచి ప్రజలు, ఎప్పటికి ఏమున్నా కూడా ఏదైనా సమస్యని కడుపులో పెట్టుకుని దాన్ని దిగుమింగుండే రకం వాళ్ళని ముందుకు తేవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఏదేమైనా అందులో భాగంగానే ఏదైతే 8వ తారీఖు ఉందో ఈ నెల 8వ తారీఖు కనకదాస్ జయంతి జరుపుకుంటున్నాం. రాష్ట్ర పండుగగా ఇక్కడే మన ప్రాంతాన్ని నిర్ణయించుకోవడం చాలా సంతోషకరం. ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయాలి. కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీరు రాష్ట్ర పండుగగా ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది కురుబులు, చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి నేను చూడాలనే సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించారు. కళ్యాణదుర్గ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి, వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో భరోసా ఇస్తూ